నువ్వుంటే నా జతగా సీరియల్ ఎపిసోడ్లో దేవ తన గదిలో అటు ఇటు తిరుగుతూ అనుకుంటూ ఉంటాడు. ప్రతిరోజు నైట్ అవ్వగానే గ్యారేజ్లో ఫ్రెండ్స్తో కబుర్లు చెప్పుకుంటూ మందు తాగేవాణ్ణి. కానీ ఇక్కడేమో జైలు కంటే ఎక్కువగా రూల్స్ పెట్టారు. ఏం చేయాలి? సిగరెట్ తాగడానికైతే మిథున హెల్ప్ చేసింది. మందంటే తను ఒప్పుకుంటుందా? నాలుకేమో మందు అని ఒకటే గొడవ పెడుతుంది. ఏం చెయ్యాలి అని అనుకుంటూ ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఇక నా వల్ల కాదు, బయటికి వెళ్తాను అని అనుకుంటూ డోర్ తీసేసరికి మిథున తన కోసం జ్యూస్ తీసుకొస్తుంది. ఇక తను డోర్ తీయగానే ఏంటి దేవా, పడుకోకుండా ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతూ ఉంటుంది. ఇక దేవ తడబడుతూ చల్లగాలికి అలా అంటూ ఉంటాడు. అలా బయటికి వెళ్ళి వెచ్చగా మందు తాగి రావడానికే అని అంటూ ఉంటుంది. ఇక దేవ అయితే లేదు లేదు అలాంటిదేమీ లేదు అని అంటూ ఉంటాడు. ఇక మిథున తను తీసుకొచ్చిన జ్యూస్ని తాగమని అంటూ ఉంటుంది. ఇక నా వంటికి ఇలాంటివి పడవు, నాకు అస్సలొద్దు అని దేవ అంటూ ఉంటాడు. ఇక మిథున అయితే నీ అలవాట్లని కాదని నేను చెప్పను, తప్పని కూడా నేను అనను, కానీ మనం ఇక్కడికి వచ్చింది మన జీవితానికి సంబంధించి పెద్ద పరీక్ష ఎదుర్కోవడానికి. ఇక్కడ చాలామంది నిన్నొక కంట కనిపెడుతూ ఉంటారు. ఏ చిన్న తప్పు దొరికినా దాన్ని భూతద్దంలో చూపించి పెద్దది చేస్తారు. అప్పుడు నా ప్రయత్నం అంతా బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. నువ్వు ఎంత మంచివాడువో, నీ వ్యక్తిత్వం ఎంత గొప్పదో నాకు తెలుసు. వాటిని మా నాన్నకి అర్థమయ్యేలాగా చేస్తానని మా నాన్నకి చెప్పాను. అది నిరూపించుకునే అవకాశం నాకివ్వు. మా నాన్న తాగడు, అలాగే తాగేవాళ్ళంటే ఆయనకు నచ్చదు. నువ్వు ఇక్కడ ఉన్నన్ని రోజులు దయచేసి మందు తాగొద్దు. నా మీద ప్రేమతో ఇక్కడికి వచ్చావు, మరి అదే ప్రేమతో మందుకు దూరంగా ఉండు. లైఫ్లో ఇలాంటి అవకాశం ఒక్కసారే వస్తుంది. ఆ అవకాశాన్ని కోల్పోతే తిరిగి పొందడానికి జీవితకాలం సరిపోదు. ఇప్పుడు మనం వచ్చిన ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకుందాం. దయచేసి మందు తాగద్దు దేవా ప్లీజ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక దేవ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఆదిత్య హరివర్ధన్ రావు ఫ్యామిలీ ముందు కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. ఇక త్రిపుర అయితే కంగారు పడిపోతూ ఏమైందిరా, ఎందుకలా ఏడుస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది. ఇక ఆదిత్య నా జీవితానికి ఏడుపు కాకుండా ఇంకేం మిగిలింది? మిథునతో 7 అడుగులు నడవాలని, తనతో కలిసి నడవాలని ఆశపడ్డాను. ఇప్పుడు ఏడుపే మిగిలింది. ఏడవకూడదని ట్రై చేస్తున్నాను, కానీ నాకు తెలియకుండానే నా మనసు ఏడుస్తుంది. ఎందుకంటే నా మనసులో మిథున ఉంది. తన గురించి కన్న కలలు, పెట్టుకున్న ఆశలు నా మనసులో ఉన్నాయి కదా, మరి పిచ్చి మనసు ఏడవకుండా ఎలా ఉంటుంది అని అంటూ ఉంటాడు. ఇక త్రిపుర ఇప్పుడు మిథున నీకేం కాదురా, తన గురించి ఆలోచించొద్దు, తన గురించి వదిలి అని చెప్తూ ఉంటుంది. ఇక ఆదిత్య లేదక్క, మిథున నా భార్య అని అంటూ ఉంటాడు. ఇక ఆ మాటతో ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక ఆదిత్య పరిస్థితులు చేయి జారిపోయినా మామయ్య నాకు మాటిచ్చారు, ఎప్పటికైనా నీకు మిథునకి పెళ్లి చేస్తాను ఆదిత్య అని చెప్పారు. మామయ్య ఆ మాట నిలబెట్టుకుంటారనే నమ్మకంతో ఉన్నాను అని చెప్తూ తనలో తనే నవ్వుకుంటూ ఇక అందరి ముందు బాధ నటిస్తూ ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఇదంతా చూసిన త్రిపురకి చాలా కోపం వచ్చి హరివర్ధన్ రావుతో మీరంటే ఆదిత్యకి ఎంత అభిమానం, ఎంతో గౌరవం. మిమ్మల్ని చూసేవాడు లాయర్ అయ్యాడు, మీ శిష్యుడు కూడా. మీ అమ్మాయిని మా తమ్ముడికి ఇస్తానని మాటిచ్చారు. చివరికి బ్రతికినంత కాలం ఏడుస్తూ ఉండమని భరించలేని బాధని ఆదిత్యకి బహుమతిగా ఇచ్చారు. చాలా థ్యాంక్స్ మామయ్య అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక దేవా మీద కోపంతో రగిలిపోతున్న త్రిపుర తన గదిలోకి వెళ్ళి రాహుల్తో చెప్తూ ఉంటుంది. ఒకప్పుడు ఆ దేవాగాడి పేరు చెప్తేనే మామయ్య గారు కోపంతో రగిలిపోయేవారు. అలాంటిది మిథున వాళ్ళ నాన్నని ఒప్పించి దేవాని ఇంటికి తీసుకొచ్చింది. అలాంటి మిథునకి దేవా క్యారెక్టర్ మంచిదని నిరూపించడం పెద్ద కష్టమా? ఆ దేవాగాన్ని కడిగిన ముత్యంలాగా చేసి మీ నాన్నకి నచ్చేలాగా చేస్తుంది. చచ్చినట్టు అల్లుడుగా అంగీకరించేటట్టుగా మిథున చేస్తుంది అని చెప్తూ ఉంటుంది. ఇక రాహుల్ అయితే ఏం చేద్దాం చెప్పు అని తనని అడుగుతూ ఉంటాడు. ఇక త్రిపుర వాడి వీక్నెస్ మీద కొడదాం, నట్టింట్లో బేవచ్చం సృష్టిద్దాం, వాడిని ఇంట్లో నుంచి గెంటేద్దాం అని చెప్తూ ఉంటుంది. ఇక ఆదిత్య మందు బాటలు తీసుకుని దేవా దగ్గరికి వెళ్తాడు. ఇక తనతో ఫుల్లుగా మందు తాగించేస్తాడు. ఇక దేవ ఫుల్లుగా మందు తాగేసి తూలుతూ హాల్లోకి వస్తూ ఉంటాడు. ఇక అందుకోసం ఎదురు చూస్తూ ఉన్న త్రిపుర ఇంట్లో వాళ్ళందరినీ పిలుస్తుంది. ఇక అక్కడికి వచ్చిన హరివర్ధన్ రావుతో చూడండి మావయ్య, మీరు అల్లుడుగా అంగీకరించాలనుకుంటున్న వాడిని చూడండి, ఫుల్లుగా తాగేసి వచ్చాడు అని చెప్తూ తనని చూపిస్తూ ఉంటుంది. ఇక దేవ తూలుతూ హరివర్ధన్ రావు మీద పడిపోతూ ఉంటాడు. ఇక హరివర్ధన్ రావు చాలా కోపంగా దేవాన్ని చూస్తూ ఉంటాడు. ఇక త్రిపుర ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు, మరోవైపు పెళ్లి కావాల్సిన ఆడపిల్ల ఉంది, తనకేదైనా జరిగితే ఏంటి పరిస్థితి అని గట్టిగా అరుస్తూ ఉంటుంది.
ఇక అంతలో అక్కడికి వచ్చిన మిథున కోపంగా ఆయన తాగి రావడం తప్పే, కానీ ఆయన వ్యక్తిత్వాన్ని కించపరిచేలాగా మాట్లాడకు అని అంటూ ఉంటుంది. ఇక త్రిపుర చాలా కోపంగా, ఇలాంటి వాడికి వ్యక్తిత్వం కూడా ఉందా, ఆ వ్యక్తిత్వం గురించి నువ్వు మాట్లాడుతున్నావా అని కోపంగా అరుస్తూ ఉంటుంది. ఇక హరివర్ధన్ రావు కూడా కోపంగా, ఇలాంటి వాడిని భర్తగా అనుకొని నీ జీవితాన్ని శూన్యంగా మార్చుకుంటావో, లేక నీకు భర్తగా తగినవాడు కాదు అని తెలుసుకొని వెలుగులోకి అడుగు పెడతావో నిర్ణయం నువ్వే తీసుకో అని చెప్తూ ఉంటాడు. ఇక మిథున అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఇక తన ఎదురుగా కూర్చున్న దేవా కూడా ఏడుస్తూ ఉన్న మిథునని అలాగే చూస్తూ ఉంటాడు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.